yes బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్ట్ పై దాడి ఘటనలో కూడా మోహన్ బాబుపై కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు చేశారు. అయితే మోహన్ బాబుతో ఉన్న ప్రతివాది కూడా వాదించారు. ఆయన ఎవరినైనా సరే ప్రభావితం చేయగల వ్యక్తి అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అరెస్ట్ భయంతోనే మోహన్ బాబు దుబాయ్ వెళ్ళిపోయారని కూడా చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు దీనికి సంబంధించి అసలు ఆయన ఎక్కడున్నారు, దుబాయ్ వెళ్ళిపోయారా లేదా ఇక్కడే ఉన్నారా అని కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా అందించడానికి మా ప్రతినిధి సురేష్ అయితే లైవ్ లో ఉన్నారు. ఎస్ సురేష్, చెప్పండి. అయితే జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ రద్దయినట్లు తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? మోహన్ బాబు తనపై నమోదైనటువంటి అటెంప్ట్ మర్డర్ కేసుపై ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. దానిపైనే ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మోహన్ బాబు తరపు నుంచి రవిచంద్ర సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అదేవిధంగా పీపీ కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి మోహన్ బాబు చాలా అగ్రెసివ్ గా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశాడు. దెబ్బలు తాకాయి. ప్రస్తుతం ఆపరేషన్ అయింది జర్నలిస్ట్ కి. ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ముందస్తు బెయిల్ మోహన్ బాబుకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. కానీ మోహన్ బాబు తరపు న్యాయవాది ఆయన వాదనలు వినిపించాడు. ఇది ఇంటెన్షన్ తో చేసిన దాడి కాదు, ఆయన ఇంట్లోకి అక్రమంగా మీడియా వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఆలోపు నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు తరపు న్యాయవాది కోరడంతో దానికి నిరాకరించింది. సోమవారం రోజు ఎలాగో ఆర్డర్స్ ఇస్తాం కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు సూచన చేయడం జరిగింది. సోమవారం రోజు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆ తీర్పు వెలువడించనుంది. ఇప్పటికే అతనికి 24 వరకు హైకోర్టులోనే ఆయనకు రిలీఫ్ ఉంది 3 ఎఫ్ఐఆర్లపై. కానీ ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ లో అదనపు సెక్షన్ యాడ్ చేశారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఆ మోహన్ బాబు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన అయితే ప్రస్తుతం వాదనలు పూర్తయ్యాయి. తీర్పు సోమవారం వెల్లడిస్తాం. సోమవారం రోజు అఫిడవిట్ రూపంలో ఇద్దరు కూడా ఇటు ప్రతివాది అడ్వకేట్ తో పాటు మోహన్ బాబు న్యాయవాదిని కూడా మోహన్ బాబు హైదరాబాద్ లో ఉన్నట్టు అఫిడవిట్ సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ అఫిడవిట్ లో సమర్పించిన తర్వాత హైకోర్టు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే సురేష్, మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం అంటే 2-3 రోజుల క్రితం కూడా ఆయన గన్ సబ్మిట్ చేయడానికి తిరుపతి వెళ్లారు. ఆయన పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన గన్ సబ్మిట్ చేశారు. ఇంకొక గన్ హైదరాబాద్ లో ఉంది, దాన్ని కూడా తిరిగి వచ్చి సబ్మిట్ చేస్తాను అని చెప్పారు. అసలు ప్రెసెంట్ మోహన్ బాబు ఎక్కడున్నారు? హైదరాబాద్ లోనా, ఇంకా తిరుపతిలోనే ఉన్నారా, లేదా దుబాయ్ వెళ్ళిపోయారా? మోహన్ బాబు హైదరాబాద్ లో ఇన్సిడెంట్ తర్వాత 5 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన చంద్రగిరికి వెళ్లిపోవడం జరిగింది. తిరుపతి వెళ్లి అక్కడే ఉంటున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్ళాడు ఆయన. కానీ ఈ రోజు హైకోర్టులో ఆయన దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. దుబాయ్ వెళ్ళిపోయారు, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన దుబాయ్ పారిపోయాడని చెప్పేసి కూడా ఎవరైతే ప్రతివాది అడ్వకేట్ వాదించడం జరిగింది. దానికి సంబంధించి మోహన్ బాబు అడ్వకేట్ మాట్లాడుతూ మోహన్ బాబు ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అఫిడవిట్ రూపంలో సమర్పించాలని చెప్పేసి ఇద్దరిని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన దుబాయ్ వెళ్ళినట్టయితే దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సోమవారం ఇరువురు న్యాయవాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే ఈ తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఆయనకు సంబంధించి పాడిషర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మొదట తక్కువ సెక్షన్లు నమోదు చేశారు. తర్వాత బాధితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతనిపై అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని యాడ్ చేయడం జరిగింది. ఆ కేసులో ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు ముందుగానే అతను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుని కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు సోమవారం రోజు తీర్పు వెల్లడిస్తాం బెయిల్ పై అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సోమవారం రోజు ఆ మోహన్ బాబుకు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, మనకి క్లియర్ గా అర్థమైంది ఒక విషయం ఏంటంటే చట్టం తన పను తను చేసుకుపోతుంది అని అల్లు అర్జున్ విషయంలో మనకు అర్థమైంది. సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సరే తప్పు చేస్తే ఎవరిని క్షమించదని కూడా చెప్పుకొచ్చింది. అయితే మోహన్ బాబు విషయంలో అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే దాడి చేసేది కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో క్లియర్ గా రికార్డు కూడా అయ్యింది. మరి ఈయన మీద ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచబోతున్నారు, అసలు ఏ కేసులు పెట్టబోతున్నారు?
అతనిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్ అది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతనికి తీవ్రంగా గాయపడితే ఆ హత్యాయత్నం కేసు కింద నమోదు చేయడం జరిగింది. కాబట్టి అందులో 5 నుంచి 10 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ ఉంది. కాబట్టి అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశమే కనబడుతుంది. ఒకవేళ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తే మోహన్ బాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు కాబట్టి ఆ బెయిల్కి సంబంధించి ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇస్తే ఆయన బయట ఉంటాడు, లేదంటే ఖచ్చితంగా నిరాకరిస్తే పోలీసులు అరెస్ట్ చేసి ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. అయితే సురేష్, సోమవారం వరకు కూడా రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు యొక్క న్యాయవాది ఆరోపించినట్లు తెలుస్తుంది. అయితే నాట్ టు అరెస్ట్ అని కూడా చెప్పినట్లు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? హైకోర్టులో నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఇవ్వాలని అన్నారు. కానీ సోమవారం రోజు తీర్పు వెల్లడిస్తాం కాబట్టి అప్పటి వరకు సమయం వేచి ఉండాలని చెప్పేసి కూడా హైకోర్టు నిరాకరించడం జరిగింది. ఆ లోపు సోమవారం రోజు అఫిడవిట్ దాఖలు చేస్తారు కాబట్టి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఈ వాదనలు పూర్తయ్యాయి కాబట్టి దానిపై బెయిల్ కి సంబంధించిన ఉత్తర్వులు అంటే ఆర్డర్స్ జారీ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్. ఎస్, మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబుకి మళ్ళీ నిరాశే ఎదురైంది. అంటే జర్నలిస్ట్ పై దాడి ఘటనలో హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది మోహన్ బాబుకి. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. మోహన్ బాబు ఎవరినైనా సరే ప్రభావితం చేయగల వ్యక్తి అని చెప్పి హైకోర్టు తరపున న్యాయవాది ఆరోపించారు. అందుకే బెయిల్ ఇవ్వొద్దని కూడా ప్రతివాది లాయర్ ఆరోపించారు. అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయ్ పారిపోయారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పారిపోయారని వాదించిన ప్రతివాది లాయర్ దీనికి దీటుగా కూడా మోహన్ బాబు ఎక్కడికి పారిపోలేదని చెప్పేసి మోహన్ బాబు యొక్క అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఇక్కడే ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పింది. అంటే దుబాయ్ వెళ్ళలేదని చెప్తున్నారు కదా, అయితే ఇక్కడే ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పుకొచ్చింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఉండాలని, రిలీఫ్ ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది హైకోర్టుని కోరారు. నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. తదుపరి విచారణ మాత్రం సోమవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే సోమవారం తెలియబోతుంది మోహన్ బాబు పరిస్థితి ఏం కాబోతుందని కూడా సోమవారం తెలియబోతుంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి దీటుగానే కొద్ది రోజుల క్రితం కూడా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. దీనికి దీటుగానే ఇప్పుడు మనకి విజువల్స్లో కూడా క్లియర్గా రికార్డ్ అయింది. అండ్ జర్నలిస్ట్పై దాడి చేసే ఘటనలో ఆ జర్నలిస్ట్కి కూడా కొన్ని గాయాలు అయ్యాయి. కొన్ని రోజుల పాటు ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన పరామర్శించి బహిరంగంగానే మోహన్ బాబు క్షమాపణ కూడా చెప్పారు. బట్ అయినా సరే ఆయన కేసు పెట్టారు. ఎందుకంటే దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకి ఎక్కువగానే దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకి ఎక్కువగానే గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. మరి కేసు నమోదయ్యాక హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసినట్లు తెలుస్తుంది. సోమవారం ఏం జరగబోతుందనేది కూడా అందరిలో ఉత్కంఠ మొదలైంది.